ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. 17 రోజుల ఉత్కంఠకు తెరపడింది. నిద్రాహారాలు మాని సహాయక బృందాలు పడ్డ శ్రమకు ఫలితం దక్కింది. ఒక్కొక్కరిగా కార్మికులందరూ క్షేమంగా బయటకు వచ్చారు. బయటకు తీసుకొచ్చిన కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిమిత్తం వారిని కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచే అవకాశం ఉంది. టన్నెల్ ఆపరేషన్ పూర్తి చేసేందుకు అమెరికా నుంచి తెప్పించిన భారీ యంత్రాలు విఫలమయ్యాయి. ఆ పనిని 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు సునాయాసంగా పూర్తి చేశాయి. అనుకున్న దానికన్నా వేగంగా సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్ పూర్తి చేశాయి. కార్మికులు బయటకు రాగానే సొరంగం దగ్గర ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో తాత్కాలిక చికిత్స అందించి వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అత్యవసరమైతే కార్మికులను తరలించేందుకు ఆర్మీకి చెందిన చినూక్ హెలికాప్టర్స్ ను సైతం రెడీ చేశారు. సిల్క్యారా దండల్గావ్లను కలుపుతూ నిర్మిస్తున్న ఈ సొరంగంలో సిల్క్యారా వైపు 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. 5 రోజుల కిందటే టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే సమాంతరంగా సాగుతున్న డ్రిల్లింగ్లో ఆగర్ యంత్రానికి పదే ఆటంకాలు ఎదురయ్యాయి. పలుమార్లు యంత్రం మొరాయించింది. చివరకు ఈ నెల 25న శిథిలాల్లో చిక్కుకుపోయి ఆగర్ యంత్రం పూర్తిగా పాడైంది. దీంతో ఆగర్ యంత్రాన్ని సొరంగం నుంచి బయటకు తీసి మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభించారు. మాన్యువల్ డ్రిల్లింగ్ ఆలస్యమవుతుందని, కార్మికులు రావటానికి మరో నెల రోజుల సమయం పడుతుందని అనుకున్నారు. అయితే భారత సైన్యం రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వారి పర్యవేక్షణలో 26 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ర్యాట్ హోల్ మైనర్లు మెరుపు వేగంతో సొరంగం తవ్వి పైపులు వేశారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది సురక్షితంగా బయటకు వచ్చారన్నారు నితిన్ గడ్కరీ. ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలతో కేంద్ర బృందాలు, రాష్ట్ర బృందాలు, ప్రజలు అహర్నిశలు శ్రమించారన్నారు. అనేక మార్గాల్లో ప్రయత్నించిన తర్వాత మిషన్ సక్సెస్ అయిందన్నారు గడ్కరీ. मजदूर फंसे हुए थे, वो बाहर निकले और उनकी जान बची है। सभी एजेंसियों ने विशेष रूप से पीएमओ के मार्गदर्शन में भारत सरकार की सब एजेंसीज, उत्तराखंड सरकार और वहां की स्थानिक जनता और सब लोगों ने रात दिन मेहनत की, परिश्रम किए, अलग अलग पर्यायों पर काम किया और उसके बाद ये सफलता मिली है। ये बहुत गहरा संकट था, पहली बार इस प्रकार का अनुभव आया। इन लोगों की जान बची, उन लोगों को मैं बहुत बहुत शुभकामनाएं, शुभेच्छाएं देता हूं। और इसमें जान बचाने में जिन जिन भारत सरकार की एजेंसियों ने और राज्य सरकार की एजेंसियों ने और सभी हमारे इंजीनियर्स थे, रात दिन अपनी जोखिम लेकर जो काम किया है, उन सबको भी बहुत बहुत धन्यवाद देता हूं, उनके आभार व्यक्त करता हूं। ये घटना ने भी हमको सीखने के लिए बहुत कुछ मिला है। अब हम लोग इसके बारे में टनल का सेफ्टी ऑडिट भी करने वाले हैं। వద్దనుకున్న విధానమే కాపాడింది. రిస్క్ అనుకున్న పద్ధతే ప్రాణాలు నిలిపింది. నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ 41 మంది కార్మికులను సురక్షితంగా టన్నెల్ నుంచి బయటకు తీసుకురాగలిగింది. అమెరికా యంత్రాలు మొరాయించినా మరో నెల రోజుల సమయం తప్పదన్న అంచనాలు భయపెట్టిన సమయంలో ర్యాట్ హోల్ మైనింగ్ 41 మంది కుటుంబాల్లో వెలుగులు నింపింది. 17 రోజులు క్షణక్షణం ఉత్కంఠ, రోజుకో మలుపు. కొద్ది క్షణాల్లో బయటకు వస్తారనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం. తమ వారిని కలుద్దామని టన్నెల్ బయట వేచి చూస్తున్న కుటుంబ సభ్యుల్లో ఎడతెగని ఆందోళన. ఎలాగైనా కార్మికులను బయటకు తీసుకురావాలన్న ప్రభుత్వ పెద్దల ఆరాటానికి, రెస్క్యూ సిబ్బంది శ్రమకు చివరికి ముగింపు దొరికింది. ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినా, ఎన్నో ప్లాన్స్ గీసినా ఆఖరికి మన దేశంలో నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ విధానమే దిక్కైంది. ఉత్తర కాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక బృందాలు అనేక మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఇండియన్ టెక్నాలజీతో పాటు అమెరికా నుంచి తీసుకొచ్చిన అత్యాధునిక మిషన్లకు కూడా రంగంలోకి దించారు. కానీ అమెరికా యంత్రాలు కూడా టన్నెల్ లోపలికి వెళ్లలేక చేతులెత్తేశాయి. ఈ దిక్కుతోచని సమయంలో ఒక పద్ధతే దిక్కైంది. 6 ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆపరేషన్ చేపట్టినప్పటికీ అత్యంత ప్రమాదకరమైన ర్యాట్ హోల్ మైనింగ్ విధానంలోనే కూలీలను రక్షించారు సహాయక సిబ్బంది. అసలు ర్యాట్ హోల్ మైనింగ్ విధానం సాధారణంగా కోల్ మైన్స్ లో వాడుతుంటారు.
సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసేందుకు ఈ పద్ధతిని వినియోగిస్తారు. ఈ పద్ధతిలో తవ్విన ఇరుకైన గుంతల ద్వారా ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించే వీలుంటుంది. అనుకున్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత పారలాంటి పనిముట్లతో చేతుల ద్వారానే ర్యాట్ మైనర్లు తవ్వకాలు చేపడతారు. ఉత్తరకాశీ ఆపరేషన్లో మాత్రం 800 మిల్లీమీటర్ల పైపు ద్వారా నిపుణులు లోపలికి వెళ్లి తవ్వకాలు చేపట్టారు. అత్యంత పలుచటి భూ పొరలుండే మేఘాలయ వంటి ప్రాంతాల్లో చేసే మైనింగ్లో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మిగతా టెక్నాలజీతో పోలిస్తే దీనికయ్యే ఖర్చు చాలా తక్కువ. దీంతో దాదాపు అందరూ దీన్నే ఎంచుకుంటారు. అయితే ర్యాట్ హోల్ మైనింగ్ పై అనేక విమర్శలు, వివాదాలు ఉన్నాయి. ఈ విధానంలో గనుల్లోకి వెళ్లే కార్మికులకు భద్రత లేకపోవడంతో దీనిపై విమర్శలు వచ్చాయి. సరైన వెంటిలేషన్, నిర్మాణపరంగా రక్షణ లేకపోవడం, వర్షాలు వచ్చినప్పుడు అవి నీటితో నిండిపోవటం వంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా తవ్వకాలు చేపట్టిన గనుల్లో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2018లో అక్రమ మైనింగ్ చేస్తున్న ఓ గనులో ప్రమాదం జరిగి 15 మంది అందులోనే చిక్కుకుపోయారు. 2021లోనూ మరో ఘటనలో 5 చిక్కుకుపోయారు. ఇలా కార్మికులతో పాటు పర్యావరణానికి హాని కలిగించే ఈ తరహా విధానాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పద్ధతి శాస్త్రీయమైనది కాదంటూ 2014లోనే దీన్ని నిషేధించింది. 2015లోనూ ఎన్జీటీ తన నిషేధాన్ని సమర్థించింది. అయితే 6 మార్గాల్లో ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరికి వద్దనుకున్న విధానంలోనే కార్మికులను కాపాడాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్లో టన్నెల్ ఆపరేషన్ సక్సెస్ అయింది. 17 రోజుల ఉత్కంఠకు తెరపడింది. సహాయక సిబ్బంది శ్రమ ఫలించింది. క్షణక్షణం భయంగా గడిపిన కార్మికులు టన్నెల్ నుంచి బయటకు వచ్చారు. ఈ నెల 12న దీపావళి రోజు తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కుప్పకూలింది. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించే బాధ్యత ఇండియన్ ఆర్మీ స్వీకరించింది. అమెరికా ఆగర్ యంత్రంతో సమాంతరంగా సాగిన డ్రిల్లింగ్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు అధికారులు. విపత్తు సమయాల్లో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టే ఆర్మీ కార్మికులను బయటకు తెచ్చేందుకు తమ ఇంజనీరింగ్ నిపుణులను పంపింది. వారు సొరంగంలో తవ్వకాలు మొదలుపెట్టారు. టన్నెల్లో కార్మికులు 60 మీటర్ల దూరంలో చిక్కుకుపోగా ఆగర్ యంత్రం సాయంతో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేసి పైపులు వేశారు. మిగిలిన 12 మీటర్లను ఆర్మీ ఇంజనీరింగ్ బృందం తవ్వి పైపులు వేసింది. మరోవైపు నిలువుగా డ్రిల్లింగ్ కూడా జరిగింది. సమాంతర డ్రిల్లింగ్ లో ఆగర్ యంత్రం వాడకాన్ని నిలిపివేసిన అధికారులు నిలువు డ్రిల్లింగ్ లో ఆ యంత్రంతో తవ్వకాలు చేశారు. నిలువుగా డ్రిల్లింగ్ కాస్త రిస్క్ తో కూడుకున్నది అని అధికారులు చెప్పారు. ఈలోగానే మాన్యువల్ డ్రిల్లింగ్ చేస్తున్న ర్యాట్ మైనర్లు వేగంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వరకు చేరుకున్నారు. దీంతో నిలువు డ్రిల్లింగ్ ను నిలిపివేశారు. కార్మికులు చిక్కుకుపోయిన రోజు నుంచి సహాయక కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందుగా కార్మికులు ఎక్కడ చిక్కుకుపోయారో గుర్తించి పైపుల ద్వారా ఆహారం అందించడం ప్రారంభమైంది. 10 రోజుల పాటు కార్మికులకు డ్రై ఫ్రూట్స్, ద్రవాహారం పంపారు. తర్వాత స్టీల్ పైప్ ద్వారా వేడివేడి ఆహారం పంపడం మొదలైంది. టన్నెల్ లోపలకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపిన సహాయక సిబ్బంది కార్మికులతో ఆడియో విజువల్ కాంటాక్ట్ అయ్యారు. కార్మికులతో కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు మాట్లాడించారు. ఉత్తరాఖండ్ సీఎం కూడా కార్మికులతో మాట్లాడారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొదట సమాంతర డ్రిల్లింగ్ తోనే కార్మికులను బయటకు తీసుకురావచ్చని అధికారులు భావించారు. దేశంలోని ఆగరు యంత్రాలతో పాటు అమెరికా నుంచి 25 టన్నుల ఆగరు యంత్రం తెప్పించారు. అయితే తొలి రోజుల్లోనే ఆగరు యంత్రాలకు ఇనుప రాడ్లు అడ్డు వచ్చాయి. సహాయక చర్యలు నిలిపివేశారు. సమాంతర డ్రిల్లింగ్ అనుకున్న మేర సాగకపోవడంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. సిల్క్యారా టన్నెల్ మరోవైపున బార్కోట్ వరకు వర్టికల్ డ్రిల్లింగ్ కు అవసరమైన భారీ యంత్రాలు తరలించేందుకు వీలుగా బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ 2 రోడ్లు నిర్మించింది. డ్రిల్లింగ్ జరిగే ప్రాంతానికి భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం జరిగింది. 2 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తయింది.
ఈలోపు ఆగర్ మిషన్ తో సమాంతర డ్రిల్లింగ్ వేగవంతమైంది. దీంతో నిలువుగా డ్రిల్లింగ్ చేయడానికి ప్రదేశాన్ని గుర్తించినప్పటికీ ఆ ఆప్షన్ను పక్కన పెట్టారు. ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి వేగంగా పనులు సాగాయి. ఒక రాత్రిలోనే 10 మీటర్ల శిథిలాలు తొలగించారు. ఈ నెల 22 నుంచి కార్మికులు బయటకు రావడంపై ప్రచారం మొదలైంది. సహాయక కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని, కార్మికులకు ఏ క్షణంలోనైనా సొరంగం నుంచి విముక్తి కలుగుతుందని భావించారు. ఈ నెల 23న ఉదయం అంతా టన్నెల్ దగ్గర ఉత్కంఠ నెలకొంది. పైపులు వెళ్లించేసే నిపుణులు ఢిల్లీ నుంచి వచ్చారు. కేంద్ర మంత్రి వికే సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి టన్నెల్ దగ్గరకు చేరుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం లోపు రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని కూడా నిపుణులు ప్రకటించారు. కానీ ఈ నెల 24న సాయంత్రం ఓ భారీ మెటల్ తగిలి ఆగర్ యంత్రం బాగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి ప్లాస్మా కటర్ అత్యవసరంగా తీసుకువచ్చి శిథిలాల్లో చిక్కుకుపోయిన ఆగర్ యంత్రం బ్లేడ్లు తొలగించారు. సొరంగం నుంచి ఆగర్ యంత్రాన్ని బయటకు తీసి మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం ఆర్మీని రంగంలోకి దించారు. కార్మికులను బయటకు తెచ్చేందుకు మొత్తం 6 మార్గాలు సిద్ధం చేసుకున్నారు. సమాంతర డ్రిల్లింగ్ మొదటిది కాగా, నిలువు డ్రిల్లింగ్ రెండోది. సమాంతరంగా మాన్యువల్ డ్రిల్లింగ్ తో పాటు రెండో ఆప్షన్ అయిన వర్టికల్ డ్రిల్లింగ్ విధానంలో సహాయక కార్యక్రమాలు జరిగాయి. మాన్యువల్ డ్రిల్లింగ్ అనుకున్న దానికన్నా బాగా వర్కౌట్ అయింది. దీంతో సమాంతర డ్రిల్లింగ్ పనులు ఆగిపోయాయి. పదిహేను రోజులకు పైగా కార్మికులు సొరంగంలోనే ఉండిపోయారు. కొద్ది గంటల వరకు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. తాము బయట పడతామా లేదా అనే అనుమానాలు. 41 మంది క్షణక్షణం భయంగా గడిపారు. కానీ వారిలో వెంటనే ధైర్యాన్ని నింపారు రెస్క్యూ సిబ్బంది. నెల రోజులు పడుతుందనుకున్న రెస్క్యూ ఆపరేషన్ ఒక్క రోజులోనే మలుపు తిరిగింది. 26 గంటల పాటు నిర్విరామంగా కష్టపడిన సహాయక బృందాలు 41 మంది ప్రాణాలను కాపాడాయి. సిల్క్యారా సొరంగం నిర్మించింది పర్వత ప్రాంతం. పర్వతాలను తొలిచి ఈ సొరంగం నిర్మించడం ఎంత వ్యయ ప్రయాసో, అందులో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తేవడం అంతకు మించిన కష్టంగా మారింది. పర్వత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అత్యంత కష్టమైనవని, ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అథారిటీ అధికారులు తెలిపారు. శిథిలాల తవ్వకాలు నిర్వహించే వారికి రక్షణ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. లోపల ఉన్న కార్మికులు నిరంతరం తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా ల్యాండ్ లైన్ ఏర్పాటు చేశారు. డాక్టర్లు కార్మికులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై సలహాలు ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతూ ఉండడంతో కార్మికులు ఒత్తిడికి గురవకుండా వీడియో గేమ్స్ ఆడుకునేందుకు మొబైల్స్ పంపించారు. డ్రోన్ కెమెరాలతో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఉత్తర కాశీలోని సిల్క్యారా, దండల్గావ్లను కలుపుతూ నిర్మిస్తున్న ఈ సొరంగంలో సిల్క్యారా వైపు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. కార్మికుల్లో ఒకరు ఉత్తరాఖండ్కు చెందినవారు. మిగిలిన వారంతా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. 4531 మీటర్ల పొడవైన సిల్క్యారా టన్నెల్ను 853 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నారు. చార్ధామ్ ప్రాంతాలకు అనుసంధానం పెంచేందుకు ఈ నిర్మాణం చేపట్టారు. నిర్మాణంలో ఉన్న టన్నెల్ దీపావళి రోజు కుప్పకూలడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది. సాధారణంగా రోజు ఒక షిఫ్ట్కు 150 నుంచి 160 మంది కార్మికులు సొరంగం లోపల పనిచేస్తూ ఉంటారు. నవంబర్ 12న దీపావళి కావడంతో ఎక్కువ మంది రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సహాయక చర్యల్లో ఏమాత్రం అలసత్వం లేకుండా త్వరితగతిన జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కార్మికుల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పైపుల ద్వారా కావాల్సినవన్నీ కార్మికులకు అందించారు. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు, మందులు వంటివి పైపు ద్వారా పంపించారు. సొరంగం లోపల విద్యుత్, నీటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. కార్మికులు కుటుంబ సభ్యులతో పాటు సహాయక సిబ్బందితోనూ మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఎక్కువ రోజులు సొరంగంలో ఉండడం వల్ల కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కార్మికులు తెలియని ఒత్తిడికి గురవుతారు.
ఇది దృష్టిలో పెట్టుకుని వైద్య బృందం ప్రత్యేక సేవలు అందించాలని నిర్ణయించింది. బయటి వాతావరణ స్థితికి సొరంగం లోపలి పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. విపత్కర పరిస్థితులు, ఎప్పుడు బయటకెళ్తామో తెలియని అనిశ్చితి కార్మికులను కలవరపెడతాయి. కార్మికుల్లో మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే ఏవో శబ్దాలు వింటున్నట్లుగా, కుటుంబ సభ్యులు పిలుస్తున్నట్లుగా భ్రాంతికి లోనవుతారని, ఆలోచనలపై నియంత్రణ కోల్పోతారని వైద్యులు చెప్పారు. కార్మికులు బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచిస్తున్నారు. వారి సూచనల మేరకే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు.